అయితే ఊరు మంచిదవుతుందన్నారు సీఎం కేసీఆర్. పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాలు కోరుకుంటున్నామన్న ఆయన కలిసి ముందుకు సాగుదామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పిలుపునిచ్చారు. ఒకే ఆలోచనతో అడుగేస్తే సాగు, తాగునీటి సహా అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని కేసీఆర్ అన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల మనం తెలుగు జాతికి చెందిన ప్రజలం, తెలుగు భాష మాట్లాడే వాళ్ళం. మన మధ్య విద్వేషం మంచిది కాదు, విద్వేషం అవసరం లేదు. గతంలో ఆంధ్రప్రదేశ్ అవలంబించిన పందా కూడా కరెక్ట్గా పోలేదు. ఏ రోజు మనం కర్ణాటక నుంచి ఇక్కడ నీళ్లు తెచ్చుకోలేకపోయినాం. కానీ మొన్న తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన మంచి పద్ధతి వల్ల మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోగలిగినాం. ఈరోజు ఆ ప్రాజెక్టు పనులు ప్రారంభించుకోబోతా ఉన్నాం. జూరాల ప్రాజెక్టులో తాగునీరు లేదని కర్ణాటకను అప్రోచ్ అయితే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వాళ్ళు ఏనాడు ఒక డ్రాప్ కూడా ఇవ్వలేదు. కానీ మొన్న ఒక్క టీఎంసీ నీటిని జూరాలకు తేగలిగినామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పెద్దలు చెప్పినట్టుగా నోరు మంచిదైతే ఊరు మంచిదైతుందని చెప్పిన పెద్దలు. మన వ్యవహారాన్ని బట్టే ఇతరుల వ్యవహారం ఉంటుంది. మనం ఇద్దరం ఇరు రాష్ట్రాల వాళ్ళం కూడా ఆలంపూర్ నుంచి భద్రాచలం వరకు చాలా లాంగ్ బార్డర్లో జియోగ్రఫికల్ నైబరర్స్, ఇరుగు పొరుగు వాళ్ళం. మనం ఉండకపోవచ్చు, కానీ ప్రజలు ఉంటారు, రాష్ట్రాలు ఉంటాయి. ఈరోజు మనం ద్వేషభావాలు నాటడం కరెక్ట్ కాదు. విజ్ఞతతోని మీరు వ్యవహరించండి, మేం విజ్ఞతతో వ్యవహరిస్తాం. ఉభయ రాష్ట్రాల రైతాంగానికి లాభం చేసుకుందాం. నీటి లభ్యత ఉంది కాబట్టి మన గొడవలు వద్దని చెప్పి కూడా నేను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఈ వేదిక నుంచి ఈ శుభ సందర్భంలో వారికి నేను కోరుతా ఉన్నా, వారికి అప్పీల్ కూడా చేస్తా ఉన్నా.